జనసేన ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారా? తమ నియోజకవర్గాల్లో తాము చెప్పిన పనులు కావడం లేదా? తమకు పదవి ఉన్నా లేనట్లే అన్న చందంగా ఉందా? పేరుకే ఎమ్మెల్యే గాని పెత్తనం మరొకరిదవుతోందా? అనే వార్తలు ఇప్పుడు జనసేన వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. వాస్తవానికి జనసేన ఎమ్మెల్యేలు చెప్పినవి జరగడం లేదనే వాదన ఎప్పటినుంచో ఉంది. సాక్షాత్తు జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక సభలో హోంమంత్రి సరిగా పనిచేయడం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ అమలు విషయంలో జాప్యం జరుగుతోందని, నాడు వైసీపీ హయాంలో రెచ్చిపోయిన వారిని ఏం చేయలేకపోతున్నారని జనసేన నేతలు అప్పుడప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దీనికి తోడు తాము గెలిచిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం నాయకులు తమను లెక్క చేయడం లేదని అంటున్నారు. అంతేకాదు టీడీపీ నాయకులు చెప్పిన పనులే జరుగుతున్నాయనే ఆవేదనలో ఉన్నారు. పవన్, మనోహర్ నియోజకవర్గాలు రెండూ పక్కన పెడితే మిగిలిన 19 నియోజకవర్గాలు జనసేనకు శాశ్వతంగా ఉంటాయని అనుకోవడానికి లేదంటున్నారు. ఎందుకంటే అక్కడ టీడీపీ వాళ్ళే అధికారం చెలాయిస్తూ గట్టి పునాదులు వేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. జనసేన ఎమ్మెల్యేలు అంతా ఇటీవల విజయవాడలో సమావేశమయ్యారని, నాదెండ్ల మనోహర్ దగ్గర తమ గోడు వెళ్లబోసుకున్నారని కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తుండడం చూస్తుంటే జనసేనలో ఏదో కలవరం ఉందని అనిపిస్తోంది. ఇంతకీ ఆ కలవరం ఏంటంటే తమ నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఇన్ఛార్జీల మాటే చెల్లుబాటవుతోందని, తమకు పనులు కావడం లేదన్నది కావచ్చు. వాస్తవానికి జనసేనకు ఇచ్చిన సీట్లన్నీ తెలుగుదేశం పార్టీవే. కానీ పొత్తు అనివార్యం, జనసేన సాయం కావాల్సిందే కనుక ఆ సీట్లన్నీ త్యాగం చేశారు. కానీ ఎప్పటికైనా అక్కడ తెలుగుదేశం జనం నేతలు ఉన్నారు. వారికి పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ లోకల్గా ప్రాధాన్యత ఇవ్వకుంటే ఎలా అన్నది స్థానికంగా పచ్చ పార్టీలో వినిపిస్తున్న అంశం. తెలుగుదేశం జనాలకు సీనియారిటీ ఉంది. వారికి పనులు ఎలా సాధించుకోవాలో తెలుసు. జనసేన జనాల్లో బయట నుంచి వచ్చిన వారి సంగతి పక్కన పెడితే కొత్త వాళ్లకు అంత పట్టు లేదు. అందువల్ల తెలుగుదేశం జనాలను ఢీకొని పనులు సాధించలేరు. ఇక్కడ ఇంకో సమస్య ఉంది. ఏమాత్రం తొందరపడినా, ఢీ అంటే ఢీ అన్న జనసేన ఎమ్మెల్యేల మీద తెలుగుదేశం పార్టీ వైపు నుంచి పవన్ కు ఫిర్యాదు వెళ్తుంది. ఆయన నుంచి వార్నింగ్ వస్తుంది. ఇది జనసేన వర్గాల్లో వినిపిస్తున్న మాట. 1/3 పదవులు అడిగి తీసుకుందామని పవన్ ఎన్నికల ముందు చెప్పారు. కానీ 1/3 కాదు కదా, 1/5 కూడా రావడం లేదు. పైగా జనసేనకు ఇచ్చే కోటాను భాజపాకు మళ్లిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇన్ని బాధలు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు వాపోవడం పెద్ద కొత్త వార్త కాదు. కానీ దీనివల్ల ఒరిగేదేమీ ఉండదు. తెలిసినా తెలియనట్లు ఉంటారు అధినేతలు ఎప్పుడు. ఎందుకంటే వారి దగ్గర ధైర్యంగా ఎలాగూ నోర్విప్పరు కదా. అందువల్ల జనసేన జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలు తమ బాధలు తాము పడుతూ 4 ఏళ్లు ఈదుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే. కాకపోతే అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రోటోకాల్ ఉంటుంది. మీటింగ్లలో పెద్దపీట ఉంటుంది. అంతే. కాంట్రాక్టులు, అధికారాలు విషయానికి వచ్చేసరికి ఉండవచ్చు, లేకపోవచ్చని అంటున్నారు.